అది మా అన్నం లవ్ చేస్తుంది. వేల ముత్యాలు కోటి రత్నాలు నీ కలి ముందుంచనా లక్ష్మీదేవి కలగలు ఆడుతున్నాడా? నాకా నువ్వా తొయ్యకమ్మా అట్లా అమ్మనే తోస్తుంది నీకు పోయి పోయి. దేవుడు ఎందుకు తీపిచ్చిండు అసలు నీ చేతులు పట్టిలు? ఆ చేతులతో కొనిపోయాలని తీపిచ్చిండు. ఆడ అమ్మ కింద సౌండ్ వచ్చింది. మనసు మరే మత్తుగా తూగిపోతున్నదే ఏమో. నీ కష్టమే చూస్తుండడం నా మనసు సో వాట్సాప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ యా గాయస్ అండ్ హ్యాపీ ఉగాది. సో మేము కూడా మా ఇంటి ముంగల మొత్తం డెకరేషన్ చేసి మస్తు చేసేసాం. సో ఇవన్నీ వదిలేస్తే ప్రియ ఈరోజు చాలా ఓవర్ చేసేసిందా, మస్తు ఓవర్ చేసిన. మా అన్నకి లైన్ ఎత్తా అని చెప్పి సడన్గా అజ్జు గిజ్జు అని ఏమేమో మాట్లాడుతుంది. సో ఇప్పుడు పాపం ప్రేమ మా అమ్మ కోసం చీర తెచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ చీర, వెరీ వెరీ క్రేజీ చీర. సో నా తరపున కూడా మా మమ్మీకి చెప్తే మా మమ్మీకి ఇట్లా అంటే మా అమ్మ ఏమైనా ఈరా అన్నది. సో నేను నా తరపున పట్టీలు తెచ్చా. సో ఈ పట్టీలు మనం ప్రియాకి ఇద్దాం. కాకపోతే ఇంతకి ఎంతో ప్రియాకి సో ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో దానికి డబుల్ ఓవర్ యాక్షన్ నేను ఇప్పుడు చేయబోతున్నా. చూడు అభి దేకో పిక్చర్ కాయ సరే లెట్స్ గో గాయస్. మనం ఫ్లట్టింగ్ చేసి ఎట్లుంటో ఇప్పుడు నేను చూపిస్తాం. సో మనం వెళ్ళిపోదాం గాయస్. హెయిర్ బాగా లాంగ్ అయిపోయింది కదా, సరే వెళ్ళిపోదాం గాయస్. లక్ష్మీదేవి కలగలు ఆడుతున్నాడా? అమ్మా ఏం కూడా ఇంక కిచెన్ ఏం పని అంటే వీడియో పెడతారు. లైటింగ్. అరే నువ్వు ఉంటే లైటింగ్ చూడు, చెమ్మక్ చెమ్మక్ గ్రిప్ వేసినాం కదర్ కదర్ దోస్తులంతా. మా అమ్మకి హెల్ప్ చేస్తున్నా చూడంటున్నావు. ఈరోజు సేమ్ సారీస్ అని చెప్పి మీది మ్యాచింగ్ మ్యాచింగ్ నాది ఎల్లో ఎల్లో దూరం. సరే కానీ పాపం చిట్టి తల్లి నీకోసం ప్రేమ చీర వచ్చింది కానీ నేను కూడా గిఫ్ట్ తెచ్చిన మమ్మీ. ఏం గిఫ్ట్ కొనుక్కొచ్చినావు నాకు తెలియకుండా? నీ కష్టమే చూస్తుండడం నా మనసు. ఒక నిమిషం, నేను ఫ్రెండ్ చేసి ఎట్లా తెలుసా ఇచ్చిన అయిపోతావు. ఓకేనా? ఇది ఇస్తావేంది గిఫ్ట్? ఆల్రెడీ తెచ్చేసినా. సిగ్గులేదు జన్మ, సిగ్గులేదు జన్మ. అమ్మా ఇది ఇచ్చిరా అన్నారు. ఎవరినమ్మా? నీ కొడుకుని మంచి వాళ్ళే వాడతా అంతేగా. బయటకు పోదాం దాన్ని. బయటికి పోదాం. ఇక్కడ ఇప్పుడు దేవత ముంగల అవన్నీ మాట్లాడలేదు. నువ్వు బయటికి గిఫ్ట్ ఏమి తెచ్చి చూపిస్తున్నా. నాకా నువ్వా తొయ్యకమ్మా అట్లా అమ్మనే తోస్తుంది నీకు పోయి పోయి. అమ్మ చూసింది నేను పడ్డా. ఇప్పుడు మా అమ్మ కూడా ఓవర్ యాక్షన్ పడాలంటే ఇటు పడుకోవచ్చు. ఇట్లా నార్మల్ ఆట అంటే జస్ట్ మా అమ్మ చూసింది కాబట్టి. యా పిల్ల కళ్ళు బాగుంటాయి కదమ్మా. సరేలే అవన్నీ అట్లా తినకు, డైట్ అను. ఆకలేస్తుంది సంకలేదు నలిపేస్తాను నన్ను అయితే. సో మమ్మీ గిఫ్ట్ తెచ్చా, మ్యాజిక్ చేసి చూపిస్తా. నువ్వు నమ్మినావమ్మా నువ్వేనా మాకు గిఫ్ట్? చూడమ్మా నా చేయి చూడు, గాలోంచి తీసేపడమా. చూడమ్మా గాలోంచి తీసేస్తా. పట్టీలు. యా సో మా అమ్మకి ప్రేమ తెచ్చా కాబట్టి నేను నా ప్రేమ ఈ పట్టీలలో. యా పట్టీలే. See, please don't ask about price all. ఎందుకంటే మేము చాలా రిచ్ కాబట్టి we don't think about price. పట్టీలు కొనుక్కొచ్చేంత ఇదే ఉందమ్మా. ఇక అవసరమా? చీర తీసుకొచ్చినా పట్టీలు తీసుకొచ్చినా? ఇప్పుడు నార్మల్ గా వన్ చీర వచ్చి మన సైడ్ నుంచి కూడా ఏమైనా ఉండాలని చెప్పి అంటే అవును. డ్రెస్ తీసుకురావాల్సింది. డ్రెస్ ఒక రోజు వేసుకుని పక్కన పెడతాం, అదే పట్టీలు అయితే రోజు వేసుకుంటాం. అసలు తీయనమ్మా నేను పట్టీలు. అవునా? పట్టీలోవా? తీసేసిన
దేవుడు ఎందుకు తీపిచ్చింది తెలుసు నీ చేతులు పట్టీలు ఆ చేతులతో కొనిపోయాలని తీపిచ్చింది. ఆడ అమ్ము కాదు ఇప్పుడు కాళ్ళ పెడదామని తీసుకొచ్చినావా చేసిస్తావా? తీయటం కూడా రాదు, పట్టి లేదు. కాలికి పెడతామా పట్టి? పట్టీలు ఎప్పుడన్నా పెట్టచ్చా నేను కాలికి? చదువుతుంది మమ్మీ. అది తీసుకొస్తా. నువ్వు మమ్మీ నాకు ఏం లేదు మమ్మీ, ఆడపిల్ల ఉండలేదు అందుకే నేను చేతికి పెట్టుకుంటుంది. పెట్టి కాలు పెట్టకు. మా మమ్మీ నాడు మన పర్మిషన్ వస్తుందంటే ఇసన గర్రన్న వట్టి ఊపడే మత్త నీ కొడుకు కవర్ లో పెట్టి చేతికి అంటే చేతికి ఇదంట మామకి కట్టాలంట. కట్టవా? మూడు ముళ్ళు మూడు ముళ్ళు వేస్తావా? చీ తప్పుగా. అమ్మా నువ్వు నిలబడి కాలు పెట్టమ్మా, నువ్వు దానిపైన కూర్చున్నావు. దాన్ని పెడుతున్నావా? సో గైస్ మా అమ్మకి తెలిసింది కాబట్టి నేను ప్రేమ పట్టీలు పెడుతున్నా. ఏమన్నది కొంచెం అనేది ఉందా? కాదమ్మా అది కూడా అది అత్తమ్మ అనొచ్చు. అది అది వేరే విషయం. నువ్వు కాళ్ళలో పట్టిలు పెట్టినావంటే నీ మనసులో వేరే ఉన్నది అంతే కదా. అన్న ఫోన్ చేసిన నా బదులు నేను గిఫ్ట్ అన్నాను అందుకని ఆడ అసలు మూమెంట్ ముందు పెడుతున్నావు మూమెంట్ పెడతాను. ఎప్పుడు పెడతావా అని చూస్తుంది. పట్టిలేనా అమ్మ అన్న మాట్లాడింది అమ్మ అన్న. ఓ మమ్మీ ఏమన్నా చేస్తావు నాకేం చెప్పు. అత్తమ్మ పెట్టు. నన్ను మళ్ళీ మనిషల్లి మార్చేసావి ఉన్న ప్రాణం సరిపోవన్నా కాళ్ళు పట్టి. ఇవి కాళ్ళ లేకపోతే హంస హంస ఏమనడం కూడా రాదు. ఏం చెప్పడం హంస కాళ్ళు సరే ఏ పట్టు పెట్టు చిన్నగా అమ్మా. అస్సలు తీయను, పక్కన అస్సలు తీయను. ఇట్లా పట్టు. సో గాయస్ లేదు గాయస్ ఏం లేదు. పట్టి పనులు ఒక ఉంగరం తీసుకొచ్చి మరి ఎంగేజ్మెంట్ చేసుకుంటే అయిపోయింది పండుగ రోజు. ఇవన్నీ పట్టి ఓవర్ ఎంగేజ్మెంట్. మరి అవి ఏంటి ఆ పట్టీలో? అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? అమ్మాయికి అసలు అవన్నీ చాలా ఇబ్బంది అన్న. ఎంత ఇబ్బంది పట్టీలు పెట్టే ఇబ్బంది. వీడు ఆ పిల్ల మంచి పెట్టించుకుంటాను. అది మా అన్నం లవ్ చేస్తుంది. వేల ముత్యాలు కోటి రత్నాలు నీ కాలి ముందుంచనా ఎవరు అన్నయ్య అన్నయ్య తమ్ముడైతే తమ్ముడు. అదే తప్పు నేను వేరేం చెప్పలేదు. చూసినావా? మా పేరేం చెప్పలేదంట. అరే అత్తమ్మ అయిపోయినా. అరే నాకు అర్థమైపోయింది స్టోరీ. అరే రానియదు అమ్మ మళ్ళీ నేను నమ్ముకున్నావు అనుకో ఇద్దరు బయట ఉంటారు. అత్తమ్మ ఇప్పుడు ఆడగాల నువ్వు కావాలి. నా దగ్గరే ఉంటుంది. సారీ జారింది. పట్టి చూపి మా అమ్మకి చూసామా? ఒకసారి ఇట్లా లక్ష్మీదేవి నడవాలి. సౌండ్ లక్ష్మీదేవి నడిచినట్టు అనిపిస్తుందమ్మా. ఖాళీ రేపు పొద్దున రూము కింద సౌండ్ వచ్చింది. మనసు మరే మత్తుగా తూగిపోతున్నదే ఏమో అమ్మా ప్రేమ ఇగో మా అత్తకు కూడా ముద్దిస్తుంది. నేను చాలా రొమాంటిక్. చెప్పు మమ్మీ. గిద్దులు అంటే మరి ఏకోపోతుంది పంచాయతీ. చెప్పు మమ్మీ. అట్లా చేద్దాం చెప్పు. మంచిని కాదు నేను చెప్పు చెప్తానే. లే మంచోడమ్మా, మార్చేస్తాం. అది మారిపోతాడు. అట్లా చూడు నన్ను చూసు. ఇప్పుడు ఏమన్నా పిల్ల ఉన్నది కాబట్టి ఏదో అన్నం తిని వెళ్ళినప్పుడే చెప్తాను సంగతి. ఇప్పుడు ఏం మాట్లాడాలి? శంకర్ స్టూల్ వేసుకున్నా. నైట్ అయింది కదా, కొంచెం వీర కొబ్బరి చిప్పా. నైట్ అయితే ఉందమ్మా. మా తేజ ఉన్నాడు తీసుకెళ్ళి దింపేసి ఇప్పుడు నైట్ అయింది. నువ్వు డ్రాప్ చేస్తావు. లేదు నైట్ అయింది. నువ్వు అది కాదమ్మా, అజ్జు వస్తా అంటున్నాడు. అర్జునాడు తేజని పంపిస్తా. అన్నమ్మా అన్న తేజగానికి నొత్తున్నాయి అవి కడుపులో కాయలేదంటానికి. ఏం కాదు. ఇది జర్నీ. తేజ ఫోన్ చేసి వచ్చి కొంచెం దింపేసి వస్తాడు. ఆడపిల్ల అట్లా అర్ధరాత్రి వాడు చిన్నపిల్ల కాదు. నాలుగు మొగోడు పోతేనే ఏమైనా అవుతుంది. ఇప్పుడు 10 మంది మనం చేసామంట. క్యాబ్ బుక్ చేసి ఎంత సేఫ్ గా తీసుకెళ్తారు తెలిసింది. ఇంకా అది బెటర్. ఇంకా బెటర్ మంచి పని చేద్దాం. క్యాబ్ బుక్ చేసి నేను వెనకాల పోతాం. క్యాబ్ డ్రైవర్ కూడా తీసుకెళ్తా. What I drop you go. అత్తమ్మ ఇష్టం. You what this what flavor this? సముద్రాల కన్నా
తేజానంద ఐస్ క్రీమ్ తిన్నా అడుగుతున్నా. లేదా మా లిఫ్ట్ కి ఎట్లుంటది అని చెప్పాడు. లిప్స్టిక్ ఏ ఫ్లేవర్ అని అడిగినా. నీకు ఇద్దామా గిఫ్ట్? నేను పెట్టుకోను కదా, అందరికి తెలుసు. లిప్ బామ్ అమ్మా. ఏ బాములు పెట్టుకో, మనకు ఉన్నది చిన్నప్పటి నుంచి ఇంతేనా క్యూట్? ఇప్పుడు ఇట్లా అత్తమ్మ ఏమో అంటుండు. అత్తమ్మ అంటున్నావు, మనం బాగా అనొచ్చుగా. నువ్వు సిగ్గుపడుతున్నావా? ఏంది అది? ఇప్పుడు 3 ముళ్ళు వేసినావు నీకు. ఏందమ్మా చీర కట్టి సిగ్గేస్తుంది. బాగుంది. జోడి కాదు, ఈ అమ్మాయి బాగుంది అంటున్నా. ఇంకా జోడే అని చెప్పరాదు. అమ్మా నేను ఎవరినమ్మా? నేను ఎవరిని? అర్జుని. అట్లా చేసా? అదే చేస్తా. చాలా మంచిదమ్మా. నువ్వు ఎవరు? ప్రియా వారియర్. వారియర్ ఆఫీషియల్. వారియర్ అంటే ఏందన్నా? వారియర్ అంటే యుద్ధాలు చేస్తుంది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నావు మన మనసులో. అజయ్ ప్రియా. ఇది ప్రియా. అజయ్ ప్రియానా అంటున్నా. కాదే కట్టి మాట్లాడుతున్నావా? ఓకేనా? ఏంటి కొంచెం పొట్టిగా నువ్వు. నేనేం పొట్టిగా లేను. అవునా? అవును. ఇవి అట్లా చూడవు క్యూట్ గా, అర్థమైందా? నేను ఉట్టిగా పడిపోతా అమ్మాయిలకి. అదేనా ఇంత రే లూజ్ గీజ్ అంటుందిరా. మా చూడమ్మా పాయింట్ లూజ్ అని అడుగుతాంటో మళ్ళీ అమ్మ చూడండి. ఏమంటారు తెలుసా అత్తమ్మ, ఎవరు నార్మల్ గా చూస్తేనే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు ఎలా చూస్తే అని చెప్పి మాట్లాడుతున్నావు. కత్తిలాగా అమ్మాయి రోజు కూసుడే కూరగాయలు. ఏం మాట్లాడుతున్నాడో ఏం మా చెప్తున్నా. నేను ఒక మాట చెప్పాలా, ఆ పిల్లని అట్లా చూడొద్దని. ఇప్పుడు నేను సింగిలాగా ప్రేమలో పడిపోతాం వాళ్ళ. మరి అట్లా పట్టీలు తీసుకుని మనసులో ఏదైనా ఉంటేనే కదా పిల్ల పట్టీలు తీసుకొచ్చినావు. ఎవరైతే అవును, నాకు మా అమ్మ కొనిపించింది. తర్వాత వాళ్ళ అమ్మ తర్వాత నువ్వే కొని. అయినా కట్టేద్దాం. అయిపోయింది స్టోరీ, అర్థమైపోయింది నాకు. పంచాయతీ రేపు కట్టేది అయిపోయింది. ఎన్ని రోజులు అయిపోయి ఆలోచించు. చూడు ఆలోచించు. చించు ఇంత బాగుంది అంటున్నాడు. అవు అంటే అంటలేవేంది అంటే నువ్వు నా డిస్ట తగిలినట్టున్నావు. అవును, అందుకని కడుపు వస్తుంది నా నుంచి. గ్యాస్ ప్రాబ్లం అనుకున్నా. ఓ నీలోతి అమ్మా డాన్స్ నేర్పించిన రీల్ చేస్తాం మేము. ఒక రీల్ చేద్దాం. ఏ రీల్ చేద్దాం? చియా జీలే జీలే బట్టలు దాని పేరేం పేరు? గుండబ్బాయ్. ఇప్పుడు ఈడ పొక్కుంటది. ఇట్లా చూస్తున్నాను నేను, గుండుతో ఉంటా. ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి గుండబ్బాయి యాక్టింగ్ చేయి అంటే నా కోసం చేయలేవా? సరే అది వద్దులే కానీ. జియా జీలే జీలే ఇలా పట్టుకో. ఇలా ఉప్పేనంతే. నువ్వు అలా చేయకు. నిన్ను చూస్తేనే మొత్తం నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేనా అత్తమ్మ? మమ్మీ నేను అన్నం తింటా అంటే తినిపిస్తా అంటే నేను చెప్పాలి. చేతులు లేవా? నేను తింటా. అమ్మా ఇక్కడ కావాల్సింది చిన్న తర్వాత పంపించేసి. అయ్యో ఎందుకంటే మన దగ్గర ఏకమ్మా నీకు కూడా కూతురు ఉంది, ఆడపిల్ల. అర్ధరాత్రి ఇలా పంపిస్తావా? అమ్మాయికి మమ్మీ నువ్వు అది. అందుకే ఎవరింటికి అమ్మ పంపించదు కూతురు. అందుకే ఈ కూతురు నాకు అమ్మ దగ్గర పంపిస్తుంది. నేను పోయి దింపేసి వస్తాను. మనం వెళ్దాం. అమ్మ చిన్నపిల్లలతో పంపిస్తావా? ఇంత మంచి బంగారు, ఇంత మంచి పెద్ద ఇట్లా బంగారని నీకేమైతుంది? నీ కారు రాజు నా కారు రాజు. అత్తమ్మ ఏం చెప్తారు? తింపేసి వస్తాడు. అమ్మ కన్ను పడుతుందమ్మా, నీకు తెలుసా? కన్ను పడుతుంది.
అత్తమ్మ నేను ఏం అనలే, అత్తమ్మ చెప్పిన కళ్ళు కొడుతుంది. దాని తర్వాత నేను మళ్ళీ ప్రేమ గీమని ఇంకా అత్తమ్మ పడ్డాను, నేను కొడతాను. నాకు సంబంధం లేదు. నేను మళ్ళీ అమ్మాయిని కల పడ్డాను నువ్వు నన్ను తిట్టదు. ముందే వెనకాల యావరేజ్ ఫిగర్ మేము 10 సార్లు చూస్తాం, కత్తి రాదు నువ్వు. నేను ఎన్నిసార్లు చూడాలి చెప్పు? ఎందుకట్లా ఊకే మనుషులు అట్లా ఆగం చేస్తున్నావు చూపులతోని? ప్లీజ్ ఏమంటే మొహం మీద చెప్పు. తర్వాత మాకు ఇంటెక్షన్ వచ్చి నీకు ఇంటెక్షన్ రాకపోతే మేము బాధపడతాం. బాగుండు నీ ఫోన్ ఏమన్నా అట్లా వస్తుంది లోపల. కొన్ని ఎండుమిరపకాయలు ఉప్పు తీసి ఉప్పు అమ్మా నేను తీస్తా, నేను చాలా బాగా తీస్తా. థ్యాంక్స్ మమ్మీ, ఇంత అందంగా కొట్టించిన. చిన్నప్పుడు మా అమ్మ మా అన్న తెల్ల కొట్టించి నన్నేమో బ్రౌనిష్గా కొట్టించి అని చాలా బాధపడ్డా. కానీ పర్లేదు నల్లటి కృష్ణ అంటే కృష్ణలా అంటే కృష్ణుడు ఎచ్చలుంటాయి. కట్నం ఎంత ఇస్తాడు మీ డాడీ? అదేం స్టైల్ అదేం నేను చూడటం అదేంటి కట్నం ఎంత ఇస్తాడు? కట్నం నన్నే ఇచ్చాడు, ఇంకా నీ కట్నం ఎందుకు? ఒంటి మీద బాగానే బంగారం ఉంది, ఇంకేం ఇదే బంగారం. ఒకవేళ దొంగ వచ్చిననుకో ఈ బంగారం ఎత్తుకో. ఈ ఇంత పెద్ద బంగారం దొంగని పెట్టుకుని ఏ దొంగ దోచుకొని వెళ్తాడే? మా ఏంటి మా నువ్వు మాట్లాడకపోతే మళ్ళీ వేరే వేరే అయిపోయాయి. దొంగను పెట్టుకొని ఇంకా దొంగ ఎందుకు అని నేను మా వాళ్ళ మమ్మీ దొంగతనం చెప్తా. దొంగని కన్నా అమ్మ నువ్వు. అంటే అమ్మాయిలు మనుషులు దోచాయి. అమ్మాయిలకు నీ మనసు అంటూ అమ్మాయిల మనసు అంటూ చెప్పాగమ్మా. పోయిన జన్మలో నేను ఒక పెద్ద యుద్ధ వీరుడిని, నా కోసం ఒక రాణి ఏడుస్తుంది అనుకున్నా. ఇదే ఆ రాణి. నేను ఇందాకే అనుకున్నాను ఏం పాపం చేస్తాను ఇద్దరికి. మళ్ళా టైం చూడు. అవన్నీ వద్దులే కానీ నేను దింపేసి వస్తాం, నువ్వు పడుకో. అట్టే ఫోన్ చెప్పాలి. బాయ్ చెప్పు అత్తకి. అత్త అన్నం తినేసాను నువ్వు ఇక. ఆల్రెడీ తిన్నది కడిపెట్టిపోయింది చెప్పు. మటన్ బిర్యానీ నువ్వు అట్లా చేతులు వెనకాల పెడితే మీ డాడీని చూసినట్టు అనిపిస్తుంది. మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిందామన్నావు. వద్దు, అత్తమ్మ చేసింది కదా అత్తమ్మ. నన్ను తిను. ఫస్ట్ టైం వచ్చాను పండగకి, ఇద్దరం కలిసి తింటే మంచిగా ఉంటుంది. సో గాయ్ చూసిరు కదా, నేనైతే నా తరపున నేను ప్రియకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాను. ప్రియ నాది ఇక నన్ను ఆగం చేసేస్తుంది ప్రియ కళ్ళతోని. సో రేపటి దినం ప్రేమ వచ్చి ప్రేమ పెరిగి ప్రేమ ఏమని చేసిన తర్వాత మీరు నన్ను శిక్షించండి కానీ నన్ను తప్పుగా అనుకోకండి. శిక్షించండి నన్ను తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను అబ్బాయిని కాబట్టి ప్రేమలు ఇట్టనే పడిపోతా. సో అది గాయస్ ఏమన్నా చెప్పాలా? పడిపోతావా అంటే పడలేదా? క్లోజ్ చెప్పాడా? ఏంటమ్మా పడిపోవాలా? తప్పు కదా అలా మాట్లాడదు కదా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నీకు తెలుసు కదా. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ప్రియా వారియర్ దా. సో గాయస్ మనం కలుగుతాం ఆఖరి గాయస్. నాకు ఇది ఆగమగం అవుతుంది పంచాయతీ.